హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియ హోమ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను మీతో ఒక మంచి హెల్దీ అంటే చాలా హెల్దీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే యూస్ఫుల్ రెసిపీ. ఎలా చేయాలో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఉసిరికాయలని మీకు ఎన్ని కావాలంటే అన్ని హాఫ్ కేజీ ఆర్ 1 కేజీ తీసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. అందుకని ఉసిరికాయలకి చుట్టూ నైఫ్తో ఇలా కాట్లు పెట్టుకోండి. ఇలా చేస్తే ఉసిరికాయలు అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ మిగతా వాటన్నిటికీ కూడా కాట్లు పెట్టుకోండి. ఆమ్లాలో మనకి రిచ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా. అందుకని మనం ఎప్పుడైనా సరే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకుని తినేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఉసిరికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కాబట్టి ఇలాంటి ఒక రెసిపీని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 6 months వరకు కూడా మనం వీటిని తీసుకోవచ్చు. ఇలా అన్నిటికీ కాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకోండి. మేమైతే ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈజీ అయిపోతుందని ఇందులో అయితే పెట్టేస్తున్నాము. చెప్పడం మర్చిపోయాను, ఉసిరికాయలని ఫస్టే నీట్గా వాష్ చేసుకొని కాట్లు పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కొన్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మనం మిగతా వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 ఆరెంజెస్ని తీసుకొని వీటిని కట్ చేసుకొని ఇందులో నుండి జ్యూస్ని కలెక్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకెక్కువ ఆరెంజెస్ని కూడా యాడ్ చేసుకోండి. కాకపోతే వీటిని కుక్ చేసుకునేటప్పుడు వీటి కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అందుకని మేమైతే ఒక 3 ఆరెంజెస్ని తీసుకున్నాము. ఆరెంజెస్లో కూడా మనకి విటమిన్ సి ఉంటుంది అండ్ ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే మిగతా వాటన్నిటి నుండి కూడా జ్యూస్ని కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే జ్యూస్లో గింజలు లేకుండా చూసుకోండి, లేకపోతే స్ట్రెయిన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ క్యారెట్స్ని తీసుకోండి. ఇప్పుడు వీటి పీల్ తీసేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. కుక్కర్లో నుండి కంప్లీట్గా ఆవిరి అనేది పోయిన తర్వాతే మూత తీసి చూడండి. సో చూడండి, ఉసిరికాయలు అయితే కుక్ అయిపోయాయి. మీకు ఇవి ఉడికినాయో లేదో ఐడియా కోసం నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా చూసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉసిరికాయలు అనేవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుంటూ ఇందులో నుండి గింజల్ని సపరేట్ చేసుకోండి. ఉసిరికాయలకి మనం కాట్లు పెట్టుకొని ఉడికించుకున్నాం కాబట్టి చేతితో ఇలా అనగానే గింజలు అనేవి మంచిగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ఒలుచుకుంటూ గింజలు లేకుండా సపరేట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ప్యూరీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా వాటన్నిటిని కూడా గ్రైండ్ చేసేసుకోండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇందులోకి ఒక పెద్ద సైజ్ అల్లంని కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 4 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో కూడా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా బౌల్లోకి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని కూడా ప్యూరేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ని తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్నే ఎందుకు తీసుకోమంటున్నానంటే ఇది చాలాసేపు కుక్ అవ్వాలి, అందుకని కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మాడకుండా ఉంటుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ప్యూరీని, అలాగే క్యారెట్ ప్యూరీని అండ్ స్వీట్నెస్ కోసం పటిక బెల్లంని యాడ్ చేసుకోవాలి. అందుకని మీరు ఉసిరికాయలు ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటారో సేమ్ అదే క్వాంటిటీలో పటిక బెల్లంని కూడా తీసుకోండి. ఒకవేళ మీరు షుగర్ని యాడ్ చేసుకోవాలంటే కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, అండ్ బెల్లంని యాడ్ చేసుకోవాలంటే కూడా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఈ పటిక బెల్లం అనేది పక్కా ఈక్వల్ క్వాంటిటీస్తోనే యాడ్ చేసుకుంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే వగరుగా పుల్లగా ఉంటుంది. అలాగే మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఇదంతా కూడా ఉడకడానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి. యాక్చువల్గా మేము చిన్న ప్యాన్ పెట్టుకున్నాము, సో మీరు వీలైతే పెద్ద ప్యాన్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవ్వడానికి ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయ ప్యూరీ అనేది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోండి. దీనికి కొంచెం కలుపుడు పని ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కుక్ చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్గా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు పాకం వచ్చిందో లేదో ఉడికిందో లేదో తెలియాలి అంటే చేయితో కొంచెం ఇలా తీసుకొని ఉండగా చుట్టుకుంటే ఇలా ఉండైపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కంప్లీట్గా గీని అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బటర్ పేపర్ పైనకి యాడ్ చేసుకొని ఫ్లాటెన్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ఫ్లాటెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకోండి. ఇది చల్లారడానికి మనకి 1 to 2 అవర్స్ టైం పడుతుంది. సో చూడండి, ఇది చల్లారిన తర్వాత మనకి ఇలా ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని నైఫ్కి గీని అప్లై చేసుకొని కట్ చేసుకోండి. నైఫ్కి గీని లేదా పటిక బెల్లం పౌడర్ని అప్లై చేసుకొని కట్ చేసుకుంటే స్మూత్గా కట్ అవుతాయి. యమ్మీ యమ్మీ ఆమ్లా క్యాండీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇది చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి డైలీ ఒక ఆమ్లా క్యాండీస్ చాలా హెల్దీగా ఉంటారు. వీటి ద్వారా మనకి విటమిన్ సి, విటమిన్ డి కూడా వస్తుంది. అందుకని చాక్లెట్స్ ప్లేస్లో వీటిని రీప్లేస్ చేసి మీ పిల్లలకి డైలీ ఇవ్వండి. పిల్లలతో పాటు మీరు కూడా డైలీ ఒక ఆమ్లా బైట్ని తినండి, ఎంజాయ్ చేయండి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. I hope you guys like this video. If you like the video, please don't forget to like, share, comment and don't forget to subscribe my channel. ఇవి మనం స్టోర్ చేసుకునే ముందు ఇందులోకి పటిక బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా క్యాండీస్ 5 to 6 months వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.